వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. సో కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు బ్రింజాలతో వంకాయలతో బర్డ్ తయారు చేస్తున్నాను. సో దీన్ని మనం కీరతో కూడా చేసుకోవచ్చు, అలాగే కొంచెం పెద్ద సైజులో చేసుకోవాలనుకుంటే దోసకాయతో చేసుకోవచ్చు, ఫ్రూట్స్లో కూడా చేసుకోవచ్చు. డిఫరెంట్ వెజిటేబుల్స్ అండ్ ఫ్రూట్స్ కాంబినేషన్లో మనం ఈ బర్డ్ని తయారు చేసుకోవచ్చు. సో నేను కొంచెం చిన్న సైజులో, అంటే మనం ప్రజెంటేషన్ ఎక్కడ ఇస్తున్నాం, ఏ ఫుడ్తో ఇస్తున్నాం, అది ప్లేస్ ఎంత దాన్ని ఆక్యుపై చేసుకుంటుంది, ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉంటాయి మనం చేసే కార్వింగ్ మీద అనమాట. సో డిస్ప్లేలో పెడితే కొంచెం పెద్ద సైజులో పెడతాం, లేకపోతే ప్లేట్లలో పెట్టేటప్పుడు కొంచెం సైజ్ అనేది కొంచెం చిన్నగా ఉండాలి. కాబట్టి నేను మీడియం సైజులో తెల్ల వంకాయతో చేస్తున్నాను. సో డిఫరెంట్ కలర్స్లో కూడా మీకు కావాలనుకుంటే మీరు వంకాయల్లో మనకు చాలా కలర్స్ వస్తాయి. పర్పుల్ కలర్ వస్తుంది, రెడ్ లైన్స్తో వస్తాయి. సో కొన్ని చోట్ల మనకు వైట్ కలర్లో కూడా వంకాయలు దొరుకుతాయి. సో అన్నిటితో కూడా ట్రై చేసుకోవచ్చు. అప్పుడు ఏంటంటే మనకు మిక్సప్ కలర్లో ఉంటాయి బర్డ్స్, మనకి ప్లెంటీ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి కదా. సో అలా మనం రకరకాల వెజిటబుల్ ఫ్రూట్స్తో తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, సో ఫస్ట్ కొంచెం బేస్ కట్ చేసుకోవాలి, రైట్. సో ఇక్కడ ఏంటంటే ఇలా కూర్చోడానికి మనకు ఆస్కారం ఉంటుందన్నమాట. అలాగే ఇటువైపు నుంచి వింగ్స్ కొరకు ఓపెన్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ ఒక చిన్న ఘాటు పెడుతున్నాం. ఇది ఒక పీస్ ఇలా తీస్తాం, అంటే కొంచెం ఇక్కడ గ్యాప్ అనేది క్రియేట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ ఇక్కడ ఈ వింగ్స్కి జిగ్జాగ్ కట్, ఇలా స్ట్రేట్ అండ్ స్లాంట్. ఓకే, సో రెండు వైపులో కూడా ఓకే. సో ఇవి కొంచెం మనకి ఇలా ఓపెన్గానే ఉండాలి అనుకున్నప్పుడు ఏదైతే మనం ఇప్పుడు పీస్ కట్ చేసామో దాన్ని కొంచెం దీన్ని ఇక్కడ వెనకాతల లోపల వరకు అలా పెట్టేస్తే అది అక్కడ స్టాపర్ లాగా పనిచేస్తుంది, అక్కడ ఆగిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ లాస్ట్లో పెట్టేస్తే అది క్లోజ్ కాకుండా అక్కడికి స్టాప్ అవుతుంది, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే మనం బేస్ కట్ చేసామో దీన్ని టేల్ లాగా తీసుకుంటున్నాం. ఇది కూడా జిగ్జాగ్ కట్. ఇక్కడ ఇలా వస్తుంది. నెక్స్ట్ దీనికి హెడ్ వచ్చేసి కొంచెం చిన్న సైజులో ఉన్న వంకాయ తీసుకుంటున్నాను. కొద్దిగా మనం స్లాండ్గా కట్ చేయాలి, సో దట్ అది ఇక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట. లేవర్గా కట్ చేస్తే ఇక్కడ నెక్ కింద మనకు గ్యాప్ అనేది వస్తుంది, కాబట్టి కొంచెం స్లాంట్గా. ఇది ఇక్కడ టర్న్ అయింది, సో ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది అనమాట. సో వీటి మనం టూత్ పిక్తో ఫిక్స్ చేయాలి. బ్యాక్ సైడ్లోంచి పెడుతున్నాను. మనకు టూత్ పిక్ అనేది కనపడకుండా చేస్తున్నాం వెనకాల నుంచి. సో ఐస్ ఇక్కడ కొంచెం ఓపెన్ చేస్తున్నాను. అక్కడ కొంచెం హోల్డ్ చేసేసి అక్కడ మిరియాలు కానీ లవంగం కానీ పెట్టేయచ్చు. అలాగే బీక్ వచ్చేసి ఇక్కడ క్యారెట్తో చేస్తున్నాను. కొంచెం చిన్న సైజ్ మనం క్యారెట్ తీసేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఎంత కావాలో అంత కట్ చేసేసుకొని టూత్ పిక్ షార్ప్ ఏదైతే ఉందో అది కావాలి. ఇక్కడ ముందుగా మనం హోల్డ్ చేసి పెట్టుకోవాలి. సో స్ట్రాంగ్గా ఉంటుంది స్కిన్ అనేది, కాబట్టి ముందుగా హోల్డ్ చేసేసుకొని దాంట్లో టూత్ పిక్ని ఇలా గుచ్చేసి పెట్టుకోవాలి. ఐస్ వచ్చేసి నేను మిరియాలు పెడుతున్నాను. ఓకే, ఓకే. సో ఇలా సింపుల్గా మనకు నచ్చిన వెజిటేబుల్స్తో, మనకు నచ్చిన సైజులో, నచ్చిన ఫ్రూట్స్తో
తయారు చేసుకొని మనకు ఆ ఫుడ్ ఏరియాలో అరేంజ్ చేసేసుకుంటే వచ్చిన గెస్ట్లు సూపర్గా ఉందంటారు మీ అరేంజ్మెంట్. సో తప్పకుండా ట్రై చేయండి.